దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం ధర్మశాస్త్రం పాత నిబంధన సంబంధించింది. ఆ ధర్మశాస్త్రం యాజకులు ప్రతి సంవత్సరం బలులు అర్పించేటువంటి విధి విధానాలతో కూడుకుని అది సంపూర్ణం కాక అది నిజ స్వరూపమై రాబోయేటువంటి దినాల్లో జరగబోతున్న విషయాలను సూచిస్తున్న ఒక ప్రాముఖ్యమైన నీడ లాంటిది అని చెప్పడం జరిగింది. ప్రత్యక్ష గుడారంలో అర్పణలు, నియమాలు, ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్రం మనుషుల కోసం క్రీస్తు పరిచర్య, ఆయన విశ్వాసుల శాశ్వత విముక్తి అనే ఒక మంచి విషయాలను సూచించే ఒక నీడ, ఒక సూచన అని చెప్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడంలో, సేవ చేయడంలో ఇది మనుషులకు కాక దాన్ని దేవుడే ఏర్పాటు చేసినదై ఉన్నది. దేవుని యొక్క ఏర్పాటు ధర్మశాస్త్రం పాత నిబంధన కాలపు మనుషులకు ఉన్నది. వారు దానిని అనుసరించి నడుచుకున్నారు. అయితే పాత నిబంధన ప్రజలు బలిని అర్పించి మరలా పాపం చేసేవాళ్ళు. కారణం ఏమనంటే ధర్మశాస్త్రం మనిషికి బలిని నేర్పించింది తప్ప పశ్చాత్తాపాన్ని నేర్పించలేదు. ప్రాయశ్చిత్తం చేసేవారు తప్ప పశ్చాత్తాపడేవారు కాదు. ఎందుకు అంటే బలి ఉంది కదా, పాపం చేయడం, బలి అర్పించడం. అలాగున వాళ్ళ యొక్క పాపము అపరిమితంగా పెరిగిపోయింది. అదే కొత్త నిబంధన కాలం ప్రకారంగా మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క బలి అది మనస్సాక్షిని శుద్ధి చేసింది. అది పాత నిబంధనలో ఉన్న ప్రజలకు తెలీదు. వారు పాపాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయట. కారణం ఏంటి అనంటే బలి మాత్రమే అర్పించారు కానీ హృదయం బలి అవ్వలేదు, హృదయము శుద్ధి అవ్వలేదు. అప్పుడు వారు ఎడ్లను, మేకలను అర్పించి మా పాపం తీసివేయబడుతుంది అని భావించారు. అలాగున కోడెల రక్తం, దూడల రక్తం ఎలాగున పాపము నుంచి విడుదల చేయగలుగుతుంది? అందుకని దావీదు అంటారు, నేను బలిని అర్పిస్తాను నువ్వు కోరితే. అయితే నువ్వు బలిని కోరటం లేదు, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుతున్నావు. అందుకనే పాప పరిహారార్థ బలులు నీకిష్టం, అది విరిగి నలిగిన మనసుతో ఉంటుంది అని. ఆయనకి నైవేద్య బలులు కాదట, పాప పరిహారార్థ బలి అనగా పాపమును విడిచిపెట్టగలిగిన బలి కావాలి ఆయనకి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చటానికి వచ్చాడు. ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి అర్పణలు అర్పించడానికి కాదు, దానిని కొట్టివేయటానికి, రెండవ దానిని స్థిరపరచటానికి.
పాత నిబంధన బలిని కొట్టివేసి అనగా మాన్పించి యేసు క్రీస్తు బలిగా అర్పించబడే రెండవ విషయాన్ని స్థాపించడానికి ఆయన రావడం జరిగింది. దీనిని బట్టి మనం ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. యేసుక్రీస్తు బలిగా మార్చబడిన విధానాన్ని బట్టి మనము పరిశుద్ధంగా మార్చబడుతున్నాం. పాత నిబంధన కాల ప్రకారముగా ఆ బలులు మనిషిని మార్చలేదు, మనిషిని పరిశుద్ధపరచలేదు. కేవలం యేసు క్రీస్తు యొక్క మరణం మాత్రమే మనిషిని పరిశుద్ధపరిచింది. మనము పాపమును పరిశుద్ధపరచుకొనుట కొరకు ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు. అప్పుడు నుంచి నేటి వరకు ఎవరైతే ప్రభుని అంగీకరించి హృదయాన్ని దేవునికి అర్పిస్తారో వారి హృదయం శుద్ధవుతుంది, పాపము నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వారమై హృదయ శుద్ధితో బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటే మనము యేసుక్రీస్తు యొక్క బలిని అంగీకరిస్తాం. ఆ అంగీకరించిన ఆ బలి మనలను పరిశుద్ధపరుస్తుంది. అది యేసుక్రీస్తు వారు ఒక్కసారి అర్పించినటువంటి బలి. ప్రతిరోజు అర్పించేటువంటి ఆ బలులు ప్రజలను పరిశుద్ధపరచలేదు, గాని యేసుక్రీస్తు బలి అవ్వడాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అందుకని లేఖనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి, ఆయన తన శత్రువులను పాదపీట కింద పెట్టేంత వరకు అనే మాట మనకు కనబడుతుంది. నూట 10వ సంకీర్తన మొదటి చరణంలో ఆ మాట మనం చూడగలుగుతాం. మనము శుద్ధి చేయబడటానికి గల కారణం యేసుక్రీస్తు బలిదానం. తండ్రి అని దేవుడు క్రీస్తు విరోధులను ఇంకా ఆయనకు పాదపీఠంగా చేయలేదు. క్రీస్తు ఇంకా ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకే యజ్ఞం చేత ఆయన పరిశుద్ధపరచబడిన వారిని శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసేశాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శాసనాలు వారి హృదయంలో ఉంటాయి. వాటిని వారి మనసు మీద నేను రాస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. అపరాధాలను, ధర్మ విరోధ కార్యాలను అప్పటి నుంచి ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను. ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన నీ పాపముల కోసం మరణించాడని నమ్ముతావో, ఆయన యొక్క రక్తము నిన్ను కడిగి శుద్ధీకరించి ఇక ఎన్నడూ ఆయన పాపములను జ్ఞాపకము చేసుకోడట. నువ్వు పాప క్షమాపణ కోసం పశ్చాత్తాప పడి ప్రభుకు హృదయాన్ని అర్పించగలిగితే ఇక మీదటి ఎన్నడూ నీ పాపం గుర్తురాదు. కానీ పాత నిబంధన కాలం ప్రకారం బలైతే అర్పించావు తప్ప ఆ పాపం మరలా గుర్తొస్తూనే ఉంది, ఆ పాపం ఇంకను వెంబడిస్తూనే ఉంది. కానీ క్రీస్తు యొక్క నియమం ప్రకారంగా మనం శుద్ధి చేయబడ్డాం, మన పాపములు కడిగి శుద్ధీకరించబడ్డాయి. యేసు ప్రభు వారు అంటారట, ఇక నీ పాపములు నా జ్ఞాపకము లేవని. ఒకవేళ ఆ పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయిత గనుక నీకు లేకపోతే పరిపూర్ణమైన క్షమాపణ ప్రభు దగ్గర పొందు. ఖచ్చితంగా
నీ పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత కలిగేంత వరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థించి నీ పాపములు పరిహరించబడ్డాయనే హృదయ నెమ్మది మనస్సాక్షి యొక్క ముద్ర నువ్వు పొందుకోగలిగి ఉండాలి. అందుకనే మనకు ఆయన ఒక గొప్ప యాజకుడిగా ఉన్నాడు. మనం ఏమవుతున్నాము? ఆ యాజకుడిని బట్టి ధైర్యం కలిగి ఉంటున్నాం. మనం ఏమైపోబోతున్నామో తెలుసా? ఆయన సన్నిధికి చేరబోతున్నాం. ఎలా చేరుతాం? మనస్సాక్షికి కల్మషము తోచకుండా శుద్ధి చేయబడిన హృదయం కలిగి నిర్మలమైన వాక్యముతో ఉదకం స్నానం చేసి శరీర అవయవాలను పరిశుద్ధపరుచుకుని విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఆయన సన్నిధానానికి యథార్థ హృదయంతో చేరిపోతాం. ఎందుకు? హృదయం శుద్ధి అయిపోయింది గనుక మనం ప్రభు సన్నిధానానికి నిశ్చయముగా చేరతాం. అంటే పరలోకపు వారసత్వం మనకు దొరికేసింది. మనం పరలోకానికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఆయన రక్తం మన పాపముల నుంచి కడిగి శుద్ధీకరించి మరి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా శుద్ధి చేయబడిన విధానమును బట్టి మనం పరలోకం వెళ్తాం. అయితే నీ పాపం పరిహరించబడిందా? నువ్వు చేసిన అతిక్రమాలు, నువ్వు చేసినటువంటి తిరుగుబాటులు, నువ్వు చేసినటువంటి చెడు కార్యాలు, శరీర కార్యాలు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, ఏదైతే చెడుతనం నువ్వు కలిగి ఉన్నావో దాన్ని అంతటిని కడిగి శుద్ధి చేసేసుకో. ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో నీ హృదయం శుద్ధి అయిపోగలిగితే నీవు నిశ్చయముగా ప్రభు సన్నిధికి చేర్చబడతావు. ఇంకా చెప్తున్నారు, కొందరట మందిరానికి వెళ్ళడం మానుకుంటున్నారట. అలాగొద్దు. ఖచ్చితంగా సమాజంగా కూడుకొనుట మానవద్దు. కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా? హృదయం శుద్ధి అయిపోయింది, ఇంకా పరిశుద్ధపరచబడిపోయిన పరలోకం పోతాను గనుక ఇక నేను దేవుని సన్నిధికి వెళ్ళే పని లేదనుకుంటున్నారట. నువ్వు అలా ఉండొద్దు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడు. సమాజంగా కూడుకొనట మానక ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ చూపించుకుంటూ, సత్కార్యములు చేస్తూ ఒకరినొకరు పురుగొల్పుకోండి, రేపుకోండి, ఆత్మ సంబంధమైన వారుగా ఉండాలి అని. కానీ నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే మొదట ఆదివారం మాత్రమే మందిరానికి వస్తారు, మిగతా వారాలన్నీ కూడా ఇంకంతే. మొదట ఆదివారమైనా ఎందుకు వస్తున్నారు? ఆ రోజు ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది గనక ఆ కార్యక్రమంలో పాల్పొందుకుంటే పరలోకం పోతామనే ఒక భ్రమ. ఇటు మిగతా వారాలు దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం వినకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నెలకు ఒకసారి వచ్చేస్తే సరిపోద్దా? అలా సరిపోదు. క్రమమైన రీతిలో దేవుని సన్నిధికి రావలసిన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? ఆత్మ సంబంధంగా రేపబడుతున్నావా? ప్రోత్సహించబడగలుగుతున్నావా? కొంతమంది దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ ఆత్మీయమైన ఎదుగుదల లేదు. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె మాట్లాడుతూ అంటది, అయ్యగారు మేము మందిరానికి వెళ్తున్నాం, ఉదయం 10 గంటలకు వెళ్తాం, 1 గంటకు వస్తాం, అటెండెన్స్ కోసం వెళ్తున్నట్టుంది కానీ ఆత్మీయ ఎదుగుదల లేదండి మాకు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా వాక్యంలో నేను ఎదగాలనుకుంటున్నాను, నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, నాకు వాక్యం ఆత్మీయంగా బలపరిచే దైవజనుల ద్వారా అందించు ప్రభువా, నా కొరకు నువ్వు సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థించానండి. దేవుని కృప నాకు అవకాశం దొరికింది. ఇలాగున ప్రతి ఉదయమున వాక్యం వినే గొప్ప భాగ్యం దొరికింది. నేను కాన్ఫరెన్స్కి వచ్చిన నాటి నుండి మేము ఆత్మీయంగా ఎదుగుతున్నామని ఒక మంచి సాక్ష్యం చెప్పారు సహోదరి. ఆమెను బట్టి, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను.
ఈ దినాన ఆత్మీయంగా ఎదగడం కోసం ఆసక్తి ఎంతమంది కనపడుతుంది? 100లో ఒక్కరికన్నా ఉందంటావా అంటే కొద్దిపాటి ఆలోచన చెయ్యక తప్పటం లేదు. అలా ఉన్నారు. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తూ వస్తున్నారు. మరికొంతమంది ఆదివారపు ఆరాధన అంటే ఏదో 2 మాటలు చెప్పేస్తే ఈరోజు గడిచిపోద్దులేని కొద్దిమంది దేవుని సేవకులు కూడా నిర్లక్ష్యంగానే సంఘాన్ని చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆత్మీయంగా బలపరచబడ్డానికి, వారు దేవుని కొరకు రేపబడటానికి, పరలోకం కొరకు సిద్ధపరచబడ్డానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి ఏమాత్రం పని చేయకపోవడం చాలా విచారింపదగిన విషయం. ప్రియ దేవుని జనాంగమా, మీ ఆత్మలు దేవుని కొరకు రేపబడి ఆయన కొరకు బ్రతకగలిగి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబడగలిగి నువ్వు మాత్రమే కాకుండా ఇతరులను సిద్ధపరిచే ఒక యోగ్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన వ్యక్తిగా, నిర్దోషమైన వ్యక్తిగా, ప్రభు ఎదుట నిలబడగలిగిన ఒక బలమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని సన్నిధికి మానొద్దు అని చెప్తున్నాడు. ఇంకా అంటారు ఆయన, ఒకవేళ సత్యము గూర్చిన వాక్యం విని బాగా ఆధ్యాత్మికంగా బలపరచబడి అని సన్నిధానములో ఎదుగుతూ ఉన్నప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అంటే పాపం చేయకూడదని తెలుసు, ఇక మీదట చెడుతనం ఉండకూడదని తెలుసు, వాళ్ళు సన్నిధికి వెళ్ళి స్థిరపరచబడిన తర్వాత గురించి చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు మరలా పాపంలో పడిపోతే, అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెలుసు వాళ్ళకి పాపం చేయకూడదు, నేను పాపం చేస్తున్నాను తెలుసు, ఒకవేళ చేస్తే ఏంటి సంగతి అంటే ఇక మీదట వారి కోసం యేసు ప్రభు బలి లేదట. మరి ఏమైంది? వారు యేసు క్రీస్తుని తృణీకరించారు. అతని కోసం లేదా ఆమె కోసం ప్రభు చేసిన ఆ శిలువ యాగాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు. ఆ నిర్లక్ష్య కారణంగా వారు ఆయన తీర్పు కోసం సిద్ధపడాల్సిందే. అందుకనే పాపం చేసే వ్యక్తివైతే, పాపములో ఇంకా ఉంటే పాపము విడిచిపెట్టు. నువ్వు కాంప్రమైజ్ అయిపోకు. అలవాటైపోయిందిలే అని దాన్ని అలవాటుగా చేసుకోవద్దు. విడిచిపెట్టు. నువ్వు పాపం విడిచిపెట్టగలిగితే పరలోకం ఉంటది. తీర్పు తీర్చకుండా ప్రభు నిత్యత్వంలోనికి అడుగు పెట్టినెత్తాడు. మరి నీ హృదయం ఎలాగో దేవునికి అప్పగించుకుంటున్నావో, ఇంకా ఆ పాపపు బీజము నీలోనే ఉండి దానిని తీసుకొస్తూనే ఉన్నావా? అందుకనే నీ హృదయాన్ని ప్రభుకి పరిపూర్ణంగా అప్పగించు. అప్పగించగలిగితే నువ్వు నిత్యత్వంలోనికి అడుగు పెట్టడానికి వీలు కలుగుతుంది. వారి కొరకు ఏముందట? తీక్షణమైన అగ్ని ఉంటుంది. దేవుని జనాంగమా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళి వాక్యం విని పాటలు పాడి ప్రార్థన చేసి దేవుల్లో ఉన్నాను అని 10 మంది చేత అనిపించుకొని నమ్మకత్వమైన వ్యక్తిగా నువ్వు సంఘములో సేవకునికి లేదా సంఘ కుటుంబాలకి కనబడినా నీలో గనక పాపం ఉంటే పరలోకం పోవో. పాపం విడిచిపెట్టు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరమును పొంది నిత్యత్వానికి వారసురాలుగా మారాలి. ఇది దేవుని మాట. తప్పకుండా అందరూ జ్ఞాపకం చేసుకోనండి. యేసు క్రీస్తు యొక్క పాదములతో త్రొక్కి ఆయన పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైనంత సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు
మూలమగు ఆత్మను తిరస్కరించినటువంటి వ్యక్తులుగా ఎవరు ఉండటానికి వీలు లేదు. ఆయన కృపకు క్షమాపణకు సాక్షులుగా జీవించవలసిన వారుగా ఉన్నాం. ఆయన వాక్యానుసారంగా జీవితాలు కట్టుకోవలసిన వారుగా ఉన్నాం. ఇంకా చెప్తూ, మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలు జ్ఞాపకము చేసుకోండి అని చెప్తున్నాడు. వారి యొక్క ఆత్మీయ స్థితిలో ప్రభులో వారు ఎలాగున వారు ఉన్నారో, మనోనేత్రాలు వెలిగించబడిన తరువాత వారు బాధలతో కూడుకున్నటువంటి పోరాటాన్ని సహించారు. వాళ్ళు బాధలు కలిగినప్పుడు వారిలో కనిపించిన స్థిరత్వం, క్రీస్తుకు చెందిన ఇతరుల పట్ల ప్రేమ కోసం, యేసుక్రీస్తు కోసం అన్నిటినీ పోగొట్టుకోవడానికి వారు సిద్ధపడ్డారట. ఇదంతా దేవుని మీద అపారమైన నమ్మకం వలన కలిగింది. వాళ్ళ విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. వారు దేవునిలో స్థిరపరచబడిన తర్వాత వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటున్న సమయంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేశారట. వాళ్ళు ఆ ఆస్తులను పోగొట్టుకోవడానికి సంతోషించారు. కారణం ఏంటో తెలుసా? వారు పరలోకములో వారికి ఆస్తి ఉంది అని గమనించారు. ధైర్యంగా విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకని పౌలు గారు చెప్తున్నారు, మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి కలిగినటువంటి బహుమానమును దేవుడు తప్పకుండా మీకు దయచేస్తాడు అని. అంటే దేవుని కొరకు ఏదైనా నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడగలిగితే తప్పకుండా దేవుడు దానికి బహుమానం, ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారు నిందలకు, కడగండ్లకు గురయ్యి బహిరంగంగా వారు అవమానాలకు గురవి నిందల పాలైన వారు తమ ఆస్తులను ఇతరులు దోసుకోవడానికి జరిగింది. అది అలా జరిగిన వారు సంతోషించారు. ఎందుకంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో వారికి ఉందని వారు గట్టిగా నమ్మారు. అందుకే మళ్ళా చెప్తున్నాడు ఆయన, మీ ధైర్యమును వదిలిపెట్టకండి, ఖచ్చితంగా మీకు బహుమతి కలుగుతుంది. అది మీరు పొందుకోవటానికి ఓర్పు కలిగి ఉండండి అని. ఈ రోజున అనేక బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు దేవుని నమ్ముకున్నందువలన నీకు కలిగితే బాధపడకు. కారణం ఏంటో తెలుసా? దానికి తగినటువంటి ప్రతిఫలమును దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని కొరకు ఆస్తిని పోగొట్టుకోవడం ఎంత ఆనందం. దేవుని కొరకు ప్రాణాలే పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఇష్టపడిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారి ప్రాణాలు త్యాగాలే చేశారు. మరి దేవుని కొరకు ఏదైనా పోతుందంటే పోని, విడిచిపెట్టవలసి వస్తుందంటే విడిచిపెట్టు. దానికంటే నిత్యత్వం గొప్పది కదా. తాత్కాలికంగా ఉండేటువంటి ఆస్తిపాస్తుల కంటే శాశ్వతం ఉండే స్థిరమైనటువంటి పరలోకం గొప్పది కదా. అందుకనే మొదటిగా ప్రభువు చెప్తూ ఉన్నాడు వాళ్ళకి, మీ హృదయాలను కలవరపడనియొద్దండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాటలు కనపడతాయి. మీ హృదయాలు కలవరపడనీకండి, ధైర్యంగా ఉండండి, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచబడి వెళ్తున్నాను, మీకోసం నివాసాలు ఉన్నాయి, అక్కడ నేను నిర్మాణం చేస్తున్నాను, మీరు మరలా నా దగ్గర రావాలనే ఉద్దేశం చేత నేను వచ్చి తీసుకుపోతాను, కలవరపడిపోకండి అంటున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగేవో దేవుడు నీ కొరకు ఘనమైన బలమైన పరిస్థితులను సంసిద్ధపరిచాడు. అందుకని దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకోవలసి వస్తే పోగొట్టుకోవడానికి ఏమాత్రం సంశయం పొందవద్దా. ఒకవేళ ఈ లోక సంబంధమైనది ఏదైనా పోగొట్టుకోవలసి వస్తే పోగొట్టుకోవచ్చు.
ఎందుకంటే ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నాం. అందుకంటే మనకి ఏం కావాలి? ప్రభువును నమ్ముకుని ఆయన సన్నిధిలో సాగుతూ నమ్మకమైన వారిగా ఉండగలిగితే మన విశ్వాసం పరలోకానికి చేర్చుతుంది. బిడ్డలారా, అందుకనే విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకోండి. ఎన్నో నిందలు, అవమానాలు, శోధనలు, బలహీనతలు, రోగాలు నిన్ను వెంబడించిన వాటిని పట్టించుకోక విశ్వాసంతో ప్రభువులో సాగుతూ ఉండు. ఆయన అనుగ్రహించే నిత్యత్వాన్ని స్వతంత్రించుకో. ప్రభు ఈ మాటలు మన వినికిడిని దీవించును గాక. ఆమేన్.